ఇదంతా జరిగింది. అంటే ఇదంతా ఆ రోజున వీళ్ళు ఎట్లయితే వేధించారు అంటే బాబు గారి పిఏ దాకా వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మరి ప్రతీకారం అంటే అదే కదా. జగన్కి సంబంధించినటువంటి పిఏపిఎస్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ధనుంజయ రెడ్డిను లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని అంటే నువ్వు గనక మమ్మల్ని అట్లా చేసావు కాబట్టి నీకు కూడా అక్కడ దాకా వస్తున్నాం మేము అన్నటువంటి సంకేతం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరగలేదని వాళ్ళు చెప్తారు, లిక్కర్ కుంభకోణం జరగలేదని వీళ్ళు చెప్తారు. జరగకపోతే రెండు జరగకపోయి ఉండాలి, జరిగితే రెండు జరిగి ఉండాలి. ఇది లెక్క అనమాట. అంతే కదా. కానీ ఎవరు తప్పించుకోవాలనుకుంటున్నారు ఇందులో, ఎవరిని ఇరికించాలనుకుంటున్నారు? ఎవరు తప్పించుకోవాలనుకోరు, అందరూ తప్పుకోవాలని అనుకుంటారు. ఎవరిని ఇరికించకూడదని వీళ్ళు అనుకోరు, అందరిని ఇరికించాలని అనుకుంటారు. జగన్ భారతిలాగా తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరుగుతోంది అందులో. కాకపోతే భారతి జోలికి వెళ్ళకపోవచ్చు. ఈ మొన్న ఈఎంఐ విషయంలో కూడా వీళ్ళు కావాలని వదిలేబెట్టిన విడుదల రజని సేవ్ అయింది. మహిళ జోలికి వెళ్తా మళ్ళీ లేనిపోని రిస్క్ అవుతే రేపు పొద్దున అన్నటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఎంత ప్రతీకారం, మీరు మమ్మల్ని చేశారు మేము మిమ్మల్ని చేస్తున్నాం అన్న ప్రతీకారం. గతంలో జగన్ని చేశారు అన్నటువంటి ఉద్దేశంతో తర్వాత చంద్రబాబుని వీళ్ళు చేశారు, ఇప్పుడు చంద్రబాబుని చేశారన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు జగన్ పెట్టాలని చూస్తున్నారు. ఇంతవరకు ఓకే కానీ బాబు గారి మహిళలను ఒప్పుకోలేదు అనుకుంటా, అందుకని విడుదల రజని మరిదిని అరెస్ట్ చేశారు. కానీ విడుదల రజని అరెస్ట్ చేయకుండా బెయిల్కి ఓ రకంగా పరోక్షంగా సహకరించారు. ఏది 41 నోటీస్